ముస్లిం ప్రజలకు గొప్ప శుభవార్త. ఓ ముస్లిం, నీ గమ్యమెటు అనే అంశంపై ఒక గొప్ప ఎడ్యుకేషన్ సెమినార్. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే. అన్నదానం ఆకలిని తీర్చగలిగితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మరి అలాంటి విద్యకు ముస్లిం సమాజం ఎందుకు దూరంగా ఉంది? ముస్లిం మహిళలు చదువులో ఆసక్తి చూపకపోవడానికి కారణాలు ఏమిటి? ముస్లింలు విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో ఎందుకు వెనకబడిపోతున్నారు? అసలు సమస్య ఎక్కడ ఉంది? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనే విషయాలపై అద్భుతమైనటువంటి విశ్లేషణతో మీ ముందుకు వస్తున్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడలిస్ట్, ప్రతిభారత్న అవార్డు గ్రహీత బ్రదర్ సిరాజ్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. ముస్లింల ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు. TheTimesOfIndia.com మార్చ్ 2, 2021 ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. అల్లాహు అక్బర్. భారతదేశంలో ఎన్నైతే వర్గాలు ఉన్నాయో, ఎన్నైతే మతాలు ఉన్నాయో వాటందరికంటే కూడా వెనకబడి ఉన్నారంట ముస్లిం సమాజం. ఏ ధర్మం అయితే ఎక్కరా చదువు పట్టించు అని ప్రారంభమైందో ఆ ధర్మం ఈరోజు చదువుకు దూరంగా ఉండిపోయింది. TheTimesOfIndia ఆగస్టు 13, 2020 కథనం ప్రకారంగా ముస్లింలు భారతదేశంలో ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా విద్యారంగంలో వెనకబడి ఉన్నారు. అల్లాహు అక్బర్. చాలా బాధ అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు రానున్నారు. స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు కలవు. జమాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ముస్లిం స్త్రీ పురుషులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. స్థలము అల్హజ్ సయ్యద్ సందానీ భాషా షాదీ మంజిల్, కోటమిట్ట, నెల్లూరు సిటీ. తేదీ 2023 డిసెంబర్ 29 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9701919654. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ పిల్లల జీవితాల్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దండి.